ఉమ్మడి మెదక్ జిల్లా జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మెదక్లో 35, జహీరాబాద్లో 30కి పైగా నామినేషన్లు వేశారు. మరింత సమాచారం శ్రీనివాస్ అందిస్తారు. నాలుగో విడత లోక్సభ ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల ప్రక్రియ ఏదైతే ఉందో అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేటువంటి సమయం అయితే ఈ రోజుతో పూర్తయింది. ఈ నెల 18న ప్రారంభమైనటువంటి నామినేషన్ల ప్రక్రియ 25 వరకు కూడా కొనసాగింది. అయితే మధ్యాహ్నం 3 గంటల తర్వాత నామినేషన్ కార్యాలయం, రిటర్నింగ్ కార్యాలయం ఏదైతే ఉందో కార్యాలయం లోపలికి వెళ్ళినటువంటి వారికి మాత్రం ఇంకా నామినేషన్ వేసేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 2 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో జహీరాబాద్ ఒకటి, అదేవిధంగా మెదక్ పార్లమెంట్, ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికీ 30 నామినేషన్ అయితే దాఖలైనట్టుగా అయితే సమాచారం అందుతుంది. మరికొంతమంది అంటే దాదాపు 10 నుంచి 15 మంది వరకు కూడా ఇంకా నామినేషన్ వేసేందుకు సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద వేచి చూస్తున్నారన్న సమాచారం అయితే ఉంది. ఇక మెదక్ పార్లమెంట్ విషయానికి వస్తే కనుక మెదక్ పార్లమెంట్లో ఇప్పటి వరకు కూడా 32 నామినేషన్లు అయితే నమోదయ్యాయి. మరికొంతమంది కూడా ఈరోజు నామినేషన్లు వేసే అవకాశం అయితే ఉంది. అయితే ఈసారి నామినేషన్లు వేసేటువంటి అభ్యర్థులకు మాత్రం ఈసీ కొన్ని నిబంధనలు పెట్టింది. ప్రతి ఒక్క అభ్యర్థి 4 నామినేషన్ల సెట్లు వరకే దాఖలు చేసే అవకాశం అయితే కల్పించింది. అయితే దీంతో కొందరు 2 సెట్లు, అదేవిధంగా మరికొందరు 3 సెట్లు, ఎవరికి వారు ఇష్టం వచ్చినట్టుగా కూడా 4 సెట్ల వరకు కూడా నామినేషన్ దాఖలు చేసేటువంటి విషయం అయితే ఉంది. అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో గెలుపు అవకాశాలను చూసుకుంటే కనుక ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఏదైతే ఉందో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో సంగారెడ్డి జిల్లాలో ఆందోళ్, నారాయణఖేడ్, జహీరాబాద్ ఈ 3 నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి. అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి 4 నియోజకవర్గాలు కూడా జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి. అయితే జహీరాబాద్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచినటువంటి బీబీ పాటిల్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. అయితే అంటే ఇటు రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో బీబీ పాటిల్ మాత్రం కొన్ని రోజుల క్రితమే తాను బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన వెంటనే తాను ఎంపీ టికెట్ తెచ్చుకొని 3వసారి అయితే తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి 2009లో ఎంపీగా గెలిచినటువంటి సురేష్ షెట్కార్ ఆ తర్వాత 2014లో తాను ఓడిపోవడం జరిగింది. 2014, 2018లో ఓడిపోయారు. ఆ తర్వాత మరోసారి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంతో మాత్రం ఈసారి కూడా తాను ఖచ్చితంగా జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో గెలుస్తానన్న ధీమానైతే వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ విషయానికి వస్తే కనుక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ బీబీ పాటిల్ పార్టీ మారడంతో అక్కడ కొత్త అభ్యర్థిని పెట్టింది. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మెదక్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి గాలి అనిల్ కుమార్ ఈ మధ్యనే తాను టికెట్ ఆశించి కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాకపోవడంతో తాను బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్లో చేరిన తర్వాత ఈసారి తనకి మెదక్ పార్లమెంట్ కాకుండా జహీరాబాద్ పార్లమెంటు కేటాయించారు. దీంతో తాను జహీరాబాద్ పార్లమెంట్లో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ ఎమ్మెల్యేతో కలిసి తానంతా కూడా పార్లమెంట్ నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం కావచ్చు, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా బస్సు యాత్రలు అయితే చేస్తూ ఉన్నారు. మరికొద్ది సేపట్లో అయితే అసలు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలకు ఎన్ని నామినేషన్లు నమోదయ్యాయి అనేది మాత్రం క్లారిటీ అయితే రావాల్సి ఉంది. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా.